నమస్కారం ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఐకే రెడ్డి మళ్ళీ గెలవాల, మా గ్రామం మరింత అభివృద్ధి జరగాల. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై హర్షం వ్యక్తం చేస్తున్న వడ్డ్యాల గ్రామస్తులు. తెలంగాణ ప్రభుత్వంలోనే అర్చకులకు చేయూత, మంత్రి అల్లోలను అభినందించిన తెలంగాణ అర్చక సంఘం సభ్యులు. ప్రశాంతంగా పోలీస్ ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. నిర్మల్లో ముగిసిన సాఫ్ట్బాల్ పోటీలు, విజేతలకు బహుమతులను అందజేసిన జేసీ భాస్కర్ రావు. తెలంగాణ రాష్ట్రంలో అర్చకుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ ఎంతగానో కృషి చేస్తుందని ఆపద్ధర్మ మంత్రి ఐకే రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని దోమలగూడ ఏపీ కాలేజీలో తెలంగాణ అర్చకుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి ఆదివారం పాల్గొన్నారు. నిన్న మొన్నటి వరకు పాలకుల నిర్లక్ష్యానికి గురైన అర్చకులకు, ఆలయాలకు కేవలం కేసీఆర్ ప్రభుత్వమే న్యాయం చేసిందని ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గత పాలకులు సమాజంలోని అన్ని వర్గాల వారిని, చివరికి దేవుళ్ళని కూడా చిన్నచూపు చూశారని, అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 13,078 ఆలయాలకు దాదాపు 228 కోట్లను ఖర్చు పెట్టిందని, అర్చకుల అభివృద్ధికి అనేక చర్యలను చేపట్టారని తెలిపారు. తిరుపతి తరహాలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని 400 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతి అర్చకునికి నెలకు 6,000 చొప్పున దాదాపు 5,000 మందికి అర్చకులకు అందిస్తున్నామని అన్నారు. వారంతా తిరిగి కేసీఆర్ ప్రభుత్వమే గద్దెనెక్కాలని ఆ భగవంతుని ప్రార్థించాలని కోరారు. కార్యదర్శి శివశంకర్ గారు మరి ఎన్నో సమావేశాలు మనం ఏర్పాటు చేసిన తర్వాత మరి నిజంగా కూడా మొన్నటితో ఇప్పుడు దాదాపు 5,625 మంది ఉద్యోగస్తులలో, అర్చకులలో ఇప్పుడు 4,700 మందికి ప్రతి నెల 1వ తేదీన వాళ్ళ వేతనాలు చెల్లించడం జరుగుతుంది. అది కూడా గతంలో ఉన్నటువంటి విధంగా కాకుండా సగము కామన్ గుడ్ ఫండ్ నుంచి, అంటే ప్రభుత్వాల నుంచి తీసుకొని కామన్ గుడ్ ఫండ్ లో జమ చేసుకొని ఇంకా సగము వేతనము ఆ దేవాలయం తీసుకునేది. ఖచ్చితంగా వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటేనే ఈ తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి అధికారులతో ఇప్పటికిప్పుడే ఎక్కడ కూడా తీసుకుని లేదు. మేమే చెప్పడం జరిగింది, సార్ ఈ విధంగా 2 ప్రాంతాల నుంచి ఇవ్వడం జరుగుతుంది, వీళ్ళకు వేతనాలు ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఎక్కడ నుంచి లేదు, మన ప్రభుత్వం నుంచే ప్రతి నెల 1వ తేదీన మరి జీతభత్యాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఎక్కడైనా రాకుంటే మరి భానుమూర్తి గారు కానీ, రంగారెడ్డి గారు కానీ మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోపాలను సరిదిద్దుకుంటూ మరి మన దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈ వయసు మరి రిటైర్మెంట్ పరిమితి కూడా 65 సంవత్సరాలు పెంచడం జరిగింది. దీంట్లో ఏముంది, వాళ్ళు చేసి మన యుద్ధం చేసేది ఉందా, లేకుంటే ఇంకేదైనా కార్యక్రమం చేయాలా, పూజ చేసే కార్యక్రమం అటువంటిది బ్రహ్మాండంగా వాళ్ళు నిర్వహించుకుంటారు. 65 సంవత్సరాలు ఉంటే తప్పులే అని చెప్పి 3 రోజుల లోపలే ఆ జీవో తీసుకొచ్చి మనకు ఇవ్వడం జరిగిందని. ఇదే విధంగా ముందుకు సాగాలి. ఇంతే కాకుండా మనం ఒక్క బుక్ అడిగితే మన ముఖ్యమంత్రి గారు 4 బుక్కలు పెట్టారు. ఆనాడు నేను కూడా వెళ్ళడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా అన్నారు. అట్లనే మన యొక్క దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కూడా
వీలైతే ట్రెజరీ నుండి కూడా సాలరీస్ ఇచ్చినా సరే అర్చకులకు అనే మాట కూడా అన్నారు. అట్లనే మన సుప్రీంకోర్టు ఆదేశం గతంలో ఏమన్నదంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే తీసుకుంటారో సాలరీస్ అక్కడి నుంచే తీసుకోమని ఉన్నది. భవిష్యత్తులో అదే విధంగా కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, అట్లనే ఈ యొక్క సభకు వచ్చినటువంటి అందరి అర్చకులకు, ముఖ్య అతిథులకు, మన నాయకులైనటువంటి గంగు భానుమూర్తి గారికి, అట్లనే బేతి రంగారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, ఏఎస్పీ దక్షిణామూర్తిలు తెలిపారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 3,316 మంది అభ్యర్థులకు గాను 3,173 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు నిర్మల్ పట్టణానికి చేరుకోవడంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఆయా పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ శశిధర్ రాజులు పర్యవేక్షించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసమని నిర్మల్ జిల్లాలో 9 సెంటర్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ 9 సెంటర్లలో కూడా 3,316 మంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వీళ్ళందరి గురించి మంచి విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కరెక్ట్ టైం 10 అవుతుంది. ఇప్పటి నుంచి ఎవరిని కూడా అలో చేయము. ఇప్పుడు ప్లేట్స్ కూడా క్లోజ్ చేశాము. ఇప్పుడు ఈ తర్వాత ఎవరిని కూడా అలో చేయరు. తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ నడిచే ప్రాసెస్ లోపల కొన్ని క్లారిఫికేషన్స్ కూడా మన జేఎన్టీ నుంచి తీసుకోవడం జరిగింది. ఐడి ప్రూఫ్ లేకపోయినప్పటికీ అలో చేయమని చెప్పారు. హాల్ టికెట్ ఉంటే సరిపోతుందన్నారు. ఫోటో కూడా అన్నా కానీ, ఫోటో లేకున్నా కానీ ఎగ్జామ్ సెంటర్లో అలో చేయమని చెప్పారు. అదేవిధంగా మేము అలో చేస్తున్నాం. ఏ క్యాండిడేట్ను కూడా ఎగ్జామ్ రాయకుండా పంపించడానికి లేకుండా అంటే అందరినీ ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పించడానికి అవకాశం కల్పించబడింది. కాబట్టి ఈ మన నిర్మల్ జిల్లా లోపల ఈ 9 సెంటర్లు కూడా మేము, తర్వాత రీజనల్ కోఆర్డినేటర్, ఎస్పీఆర్, తర్వాత స్పెషల్ అబ్జర్వర్ పర్యవేక్షణ లోపల ఎగ్జామ్స్ బందోబస్తు చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ అన్నీ సవ్యంగా జరుగుతాయని చెప్పని ఆశిస్తున్నాం. ఐక్యరెడ్డి మళ్ళీ గెలవాలా, మా గ్రామం మరింత అభివృద్ధి జరగాల, ఇంతకు పూర్వం ఉన్న నాయకులు మాకేమి చేసిండ్రని మళ్లీ మమ్మలను ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ లక్ష్మణ్ చాందా మండలంలోని వడ్యాల్ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా గీ కేసీఆర్ వచ్చినాకనే మాకు అన్ని తీరుగా మంచిగా చూసుకుంటున్నారు. మా ఐక్యరెడ్డి అండగా ఉంటుండు. మా అసుంటి ముస్లులకు నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తుండు. మా ఊళ్ళో రోడ్లు వేయించిండు. మేము పొలంకు ఎప్పుడు పోయినా కరెంటు ఉంటుంది. చెరువుల గట్ల మంచిగా చేయించిండు. మా పొలగళ్లకు ఇసుకులలో మంచిగా తిండి పెడుతుండు. మా ఇంటి పుల్లకు లగ్గం చేస్తే పైసలు కూడా ఇయ్యబట్టే మాకు ఎంతగానో ఆనందంగా ఉంది. గీ సార్కు కాకుంటే ఇంకెవరికి ఓటెత్తాం? ఖచ్చితంగా చెబుతున్నాం, ఐకే సార్కే ఓటెత్తామంటూ పలువురు గ్రామస్తులు పేర్కొనడం విశేషం. తెలంగాణ వచ్చేసరికి నాకు అన్ని తీరులా నాకు సౌలత ఉన్నది. నాకు ఇదివరకు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఏ పార్టీ వచ్చినా నాకు ఏమి అటువంటి నాకు రూపాయి అడ్వాన్స్ ఇదివరకు నాకు నోసుకోలేదు. ఈ తెలంగాణ వచ్చిందని నేను రూపాయి తీసుకుంటున్నా. 10 నాకు పింఛన్ వస్తుంది. నేను హ్యాండిక్యాప్ని ఇగో ఏదో సాయ కష్టం చేసుకొని బతున్నా. అయ్యా
అయ్యా ఇక నాకు తెలంగాణ వస్తేనే నాకు పిడికడ అన్నం దొరుకుతుంది, లేకపోతే నాకు పిడికడ అన్నం లేదు. ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళు పెట్టలే, తెలుగుదేశం వాళ్ళు పెట్టలే. తెలంగాణ వచ్చిందని మాకు పిడికడ అన్నం ఉన్నది. అయ్యా కేసీఆర్ గారు మీకు నమస్కారాలు. అయ్యా ఐక్యరెడ్డి గారు నీ కాల్ముక్త నువ్వు వచ్చిన సందే మాకు అన్ని అభివృద్ధి అవుతున్నాయి, అన్ని పనులు అవుతున్నాయి. అయ్యా నువ్వు గెలిస్తేనే మాకు అన్నం దొరుకుతుంది, నువ్వు గెలవకపోతే మాకు అన్నం దొరకదు. అయ్యా మేము అంతా నీ పట్టులు ఉన్నాం. ఐక్యరెడ్డి మంచి అయ్యా, మేము ఐక్యరెడ్డికే వేస్తాం. అన్నీ చేసిండు ఐక్యరెడ్డి. మాకు కండ్లకు చూపించిండు, కండ్లు తీపిస్తాడు. మాకు అన్ని శిశురోళ్ళు సుగా అన్నీ చేస్తున్నాడు. మాకు లేని వాళ్ళకు సాయం చేస్తున్నాడు. శాతగాని వాళ్ళకు మంచిగా 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఇక ఇండ్లు సుగా కట్టిస్తున్నాడు లేని వాళ్ళందరికీ. ఇప్పుడు మా తెలంగాణ వచ్చింది, మా ఐక్యరెడ్డి వచ్చింది, ఆదికత్తున్నది. ఇప్పుడు 5 ఏళ్ళ చేయబట్టి ఇప్పుడు సుగా చేస్తాడు ఆయన. లక్ష్మణ్ చాందా వడ్డెల గ్రామంలో ఆదివారం ఎస్సీఎన్ బృందం పర్యటించగా పలువురు తమ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 5 ఏళ్ల క్రితం మా గ్రామంలో ఏ ఒక్క పని జరగలేదని, ఇప్పుడు ఏ ఒక్క పని కూడా పెండింగ్లో లేదని తెలిపారు. ఏళ్ల నాటి కళలను ఐక్యరెడ్డి సార్థకం చేశారని వారు పేర్కొన్నారు. పద్మశాలి, బేస్తా, గోనెకాపు, ఎస్సీ, కుమ్మరి సంఘాలకు లక్షల రూపాయలను అందజేశారని వారు పేర్కొన్నారు. అలాగే వడ్డ్యాల గ్రామంలో మార్కండేయ మందిర నిర్మాణానికి, ఎల్లమ్మ ఆలయానికి, 2 హనుమాన్ ఆలయాలకు, భీమన్న ఆలయాలకు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలను ఐక్యరెడ్డి చేశారని వివరించారు. నిరంతరం విద్యుత్ సరఫరా అవుతుండడంతో కరెంటు కష్టాలు దూరమయ్యాయని, పంటలకు పెట్టుబడి కింద ఎకరానికి 4000 చొప్పున అందజేసిందని, రెండో పంటకు సైతం ఎకరానికి 4000 ఇస్తామని పేర్కొన్నారు. వడ్డ్యాల గ్రామంలో ఎనలేని విధంగా అభివృద్ధి జరిగింది. ఉదాహరణకు ఇలా ఈ పక్కకు ఉన్నటువంటి గోనెకాప్ సంఘంకు 5 లక్షలు, ఇగో ఇదే సంఘం ఇప్పుడు ఇది గూన్లవారి సంఘం, ఈ గూన్లవారి సంఘం కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఐక్యరెడ్డి గారు. మళ్ళీ దాంతోపాటు ఎస్సీ వాళ్ళకు కూడా, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. మరి దాంతో కుమ్మరులకు 3 లక్షల రూపాయలు, మరి పద్మశాలకు కూడా సంఘానికి 3 లక్షలు, దాంతోపాటు మార్కండేయ గుడికి కూడా పద్మశాలి వారికి 10 లక్షలు ఇచ్చిండు. మరి ఐక్యరెడ్డి గారు వచ్చినాక ఇవన్నీ గుళ్ళు కానీ కమ్యూనిటీలు కానీ ఎంతో అభివృద్ధి జరుగుతున్నాయి. అంతేకాదు ఇలా అక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ గుడికి కూడా మరి 10 లక్షల రూపాయలు మొన్ననే రీసెంట్లు వచ్చినాయి. దాంతోపాటు అక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నది కనకాపూర్ వడ్డెల, దానికి 6 లక్షల రూపాయలు వచ్చినాయి. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నది, దానికి 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. మరి మొన్ననే భీమన్న టెంపుల్ కూడా మరి 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. మరి ఎంత అభివృద్ధి అంటే టెంపుల్లను ఈ 60 సంవత్సరాల నుంచి టెంపుల్లను ఓళ్ళు కూడా పట్టించుకోలే, ఎవరు కూడా దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఇలా ఐక్యరెడ్డి గారు వీళ్ళు అన్ని టెంపుళ్ళు, అన్ని కమ్యూనిటీలు, దాంతోపాటు సీసీ రోడ్లు కూడా పెద్ద ఎత్తున డెవలప్ జరిగినాయి మా వడ్డాల్లో. దాంతోపాటు ఇలా పెన్షన్లు బీడీ కార్మికులకు కానీ, వృద్ధులకు కానీ, మరి హ్యాండిక్యాప్డ్ అన్ని విధాల పెన్షన్లు ఇలా 1000 రూపాయలు లేదా 1500 పెన్షన్లు కూడా వస్తున్నాయి ఊర్లే. అందరూ ఆర్థికంగా బలపడ్డరు. అదే కాదు ఇలా కరెంటు చూసుకోండి, 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంట్ వస్తుంది. మరి ఇళ్ళకు కూడా 24 గంటల కరెంటు మరి ఇస్తున్నారు. దాంతోపాటు ఇలా డబల్ లైన్, మండల హెడ్ క్వార్టర్లకు డబల్ లైన్ సీసీ రోడ్డు కూడా అయిపోయింది. మరి హరితహారం కూడా పెద్ద ఎత్తున 3 సంవత్సరాల నుంచి చెట్లు పెట్టడం కూడా జరిగింది. మరి అంతేకాదు ఇలా రైతులకు ఇన్ టైంలో మరి ఫర్టిలైజర్ కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ అందిస్తున్నారు. ఇలా 2 పంటలకు పెట్టుబడి కూడా ఎకరాన 4000 చొప్పున 2 పంటలకు అందజేస్తున్నారు. మరి అంతేకాదు ఇలా ఏ పంట చేతికి వచ్చినా కానీ కొనుగోలు కేంద్రాలు కూడా మరి మా మండల దగ్గర 10-12 కాంటలు పెట్టి ప్రతి పంటను ఇన్ టైంలో కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకుంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఇన్ని విధాలా బాగు చేస్తున్నప్పుడు మరి ఇలా తెలంగాణ రాష్ట్రం కానీ, ఏ రైతు కానీ, ఏ వృద్ధుడు కానీ, ఏ పెన్షన్దారుడు కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం నిలిచి కారు గుర్తు నిలిచి మరి వేరే అక్కడ పోయే సమస్య లేదు. వాళ్ళు ఎన్ని చెప్పుకుంటూ వచ్చినా, ఎన్ని పథకాలు చెప్పినా, ఎన్ని చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తారు జనాలు. ఇది 100% వాస్తవం. ఇలా కేసీఆర్ చెప్పిన మాట నిజమైతే 100 సీట్లు కూడా గెలుచుకొని బ్రహ్మాండంగా ఇలా మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ పరిపాలన చేస్తారని కోరుకుంటూ ఆశిస్తూ తెలియదు. 5 ఏళ్ల క్రితం మా గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి 2 లక్షల రూపాయలతో కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేసినా అది అలాగే మిగిలిపోయిందని చెప్పారు. మళ్ళీ ఐక్యరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం అన్ని కులాల వారికి 5 నుండి 15 లక్షల రూపాయలను కేటాయించి పనులను సైతం పూర్తి చేశారని అన్నారు.
గత పాలకులు 60 ఏళ్ళు పాలించిన పాలకులు చేసినట్టు అభివృద్ధి చూడండి. ఇప్పుడు మన కేసీఆర్ 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తున్న పథకాలు చూసి బేరీజ్ వేసుకొని మీరు చూడండి. అప్పుడు ఆ ప్రభుత్వం 60 సంవత్సరాలు ఏం చేసింది, ఈ 4.5 సంవత్సరాల చేసిన ప్రభుత్వం ఏం చేసింది అనేది చూడండి. ఇప్పటి ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేసి రైతులే మా దేవుళ్ళు అన్న నినాదంతో పోయి రైతులు ఈరోజు కనురెప్ప కొట్టకుండా శాశ్వతంగా నిద్రపోతున్నారంటే ఒక కేసీఆర్ ప్రభుత్వమే బంగారు తెలంగాణ లక్ష్యంగా చెప్పుకోక తప్పదు. ఇంతకుముందు ఇదే సంఘాలకు మా ఐక్యరెడ్డి గారు నిర్మల్ జిల్లా సాధకుడు ఎలాగైతే ప్రతి కుల సంఘాలకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చుకుంటూ వచ్చాడో ఈ మహేశ్వర్ రెడ్డి గారు అయినటువంటి ఒక్క సంఘానికి ఒక 2 లక్షలు, అదే మున్నూరు కాపు సంఘానికి 2 లక్షలు ఇచ్చాడు తప్ప ఆ 2 లక్షలు ఆ కార్యకర్తలు ₹1,00,000 ఖర్చు పెట్టి అదే దాంట్లో ₹1,00,000 మేము ఖర్చు పెట్టుకున్నది కూడా మీ ముఖంగా తెలియజేస్తున్నాం. గత 84-85 సంవత్సరం నుంచి నేను చూస్తున్నాం. మేము అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నుంచి చూస్తున్నాం. ఎప్పుడైతే సబ్ స్టేషన్ల విషయానికి వస్తే గ్రామానికి ఈరోజు గ్రామానికి సబ్ స్టేషన్ ఉన్నదంటే ఒక ఐక్యరెడ్డి గారి డెవలపింగ్ చెప్పుకోక తప్పారు. ఆయన పేరును విమర్శిస్తే, ఆయన పేరును ఎవరినైనా ధిక్కరిస్తే, ఆయన పాలనకు అడ్డంకి వస్తే ఖబర్దార్ మేము ముందుండి మా కార్యకర్తలం ముందుండి ఆయన డెవలపింగ్ ఉండి చూపించి ముందుకెళ్తామే తప్ప ప్రజలకు పనిచేసి ఓట్లు అడుగుతామే తప్ప ప్రజలకు పైసలు ఇచ్చి ఓట్లు అడగమని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలొస్తున్న సమయంలో కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం నాయకులు ఓట్లు అడగడానికి వస్తున్నారని ఇప్పటి వరకు వారికి మేము కానరాలేదా అని ప్రశ్నించారు. మా గ్రామానికి అన్ని రకాల పనులు చేసి పెట్టిన ఐక్యరెడ్డికే మేము మద్దతు తెలుపుదామని పేర్కొనడం గమనార్హం. ముఖ్యంగా వడ్డేల గ్రామంలో మేము చిన్నప్పుడు చూస్తూ ఉంటుండే 200 పెన్షన్ కొరకు పొద్దంతా ముసలోళ్ళు పండు ముసలోళ్ళు వచ్చి సాయంత్రం దాకా వేచి చూసే పరిస్థితి ఉండేది. ఈరోజు మరి క్రమం తప్పకుండా 1వ తారీఖు వచ్చిందంటే మరి ఇలా తెలంగాణ ప్రభుత్వము ₹1000 పెన్షన్ ఇస్తూ ఉన్నది, 1500 పెన్షన్ ఇస్తూ ఉన్నది, గీత కార్మికులకు ₹1000 పెన్షన్ ఇస్తూ ఉన్నది. ఏదైతే మత్స్య పారిశ్రామిక సంఘం ఉందో, కుమ్మరి సంఘం ఉన్నదో వడ్డేల గ్రామంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మహేష్ రెడ్డి హయాంలో ఉండగా ఒక శిలాపలకం వేయించింది ఇక్కడ రోడ్డు కొరకని. ఆ రోడ్డును అట్లనే వదిలేసి చాలా ప్రమాదాలు జరిగినాయి. ఇంద్రకరణ్ రెడ్డి గారు పరిపాలనలోకి రాగానే ఈ డబుల్ రూమ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. కనకాపూర్ నుంచి లక్ష్మణచంద్ర మీదుగా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మరి ఏదైతే స్వతహాగా మా నాన్నగారు కాలు ప్రమాదం జరిగినప్పుడు మరి ఇదే ఆదిత్య హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుంటే ₹25,000 సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. అదే మా మరదలు పెళ్ళి అయితే కూడా ₹50,000 కళ్యాణ లక్ష్యం కింద ఇవ్వడం జరిగింది. నేనే కాదు, మా వడ్డేల గ్రామంలో సుమారు ఒక 100కు పైగా కుటుంబాలు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినాయి. కాబట్టి మేము ఖచ్చితంగా ఇంద్రకరణ్ రెడ్డి గారిని బలపరుస్తాం. ఖచ్చితంగా తెరాస ప్రభుత్వాన్ని మళ్ళా పరిపాలనలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. ఖచ్చితంగా ఇంద్రకరణ్ రెడ్డి గారు గెలుస్తారు. ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒక ఇంద్రకరణ్ రెడ్డి గారు. ఈ నచ్చిన సందికి వెళ్ళి మాకు మంచిగా పనులు జరుగుతున్నాయి. మళ్ళీ మాకు కరెంటు ముందు లేకుండా ఉండే, ఇప్పుడు 24 గంటల కరెంటు ఉంటున్నది. అప్పుడు పొద్దున దాకా తెల్లని దాకా ఉడుకుడికి చచ్చిపోతుండ్రు మా లోకమంతా. ఇప్పుడు మంచిగా ఆరోగ్యం తింటున్నారు, ఆరోగ్యం బాగుంటున్నారు. మళ్ళా మొన్న కళ్ళకు చూసిండు, మళ్ళీ అద్దాలు ఇచ్చిండు, గోళీలు ఇచ్చిండు, సూదులు అన్ని ఇచ్చిండు, కంట్లే మంది ఇచ్చిండు. మళ్ళీ కళ్ళు తీపించుకున్నాడు అని చెప్తున్నాడు. మాకు అన్నీ మంచిగానే వస్తున్నాడు. మరి 200 పింఛముండే అప్పుడు, ఇప్పుడు ₹1000 పింఛమైంది ముసలోళ్ళకు. మళ్ళీ ఇంటి మీద వాడిన వాళ్ళకు కూడా పింఛమే ఇస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు బీడీలోళ్ళకు ₹1000 పింఛమే చేసిండు. నేను అందరికీ ఇప్పుడు అందరూ నే బతుకుతున్నారు. ఆ ₹1000 మీద ఆధారపడి ఉన్నారు అంతా. ఇంతే చెప్తాం. ఇక మాకు అన్ని తీరులో చేసిండు పని. వాళ్ళు అత్తేనా వాళ్ళ అత్తే చెప్పాము. ఇక మాకు పని చేసేటోళ్ళకే చెప్తాము, దేశకి వెయ్యము. నైకరెడ్డికే ఓటేస్తాము. తెలంగాణ వచ్చిన నుంచే మాకు మంచిగా జరిగింది. మా పాప పెళ్లి అయితే 70,000 ఇచ్చిండు.
ఇంద్రకరణ్ సార్ గెలిచినాకనే మంచిగా మాకు మస్తు పేదవాళ్ళందరికీ మంచిగా లాభమే పొందినాము. మేము ఓటేస్తాము. మళ్ళీ అందరు సుఖ సారికే ఓటు వేయాలి. మా పేదవాళ్ళకైతే మంచిగానే లాభం ఉన్నది. మా అందరికీ మంచిగానే జరిగింది. మేనమామ తిరంగా 70,000 ఇచ్చి మనల్ని ఆదుకున్నాడు. మాకు అన్నిటికీ ఒక పెద్ద తండ్రి తిరంగా అయిండు. తల్లిదండ్రులకు మొత్తం ఆసరైండు. ఆసారే రాలా మాకు, ఆసారే గెలాలా, ఆసారికే ఓటు వేయాలా, అందరం వేయాలా, ఆసారినే గెలిపియాలా. ఆ సారిని మనం ఎంతో ఎత్తే ముందు సుఖ ఇంకా భవిష్యత్తు పెరుగుతూనే ఉంటుంది. ఆ సారే రాలా మాకు, ఆ సారే కావాలా. తెలంగాణ రాష్ట్రంలో సాఫ్ట్ బాల్ పోటీలకు ఆదరణ పెరిగే విధంగా ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలని జేసీ భాస్కర్ రావు అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గత 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి 4వ ఛాంపియన్షిప్ పోటీలను ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. నిర్మల్ జిల్లాలో 3 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలను విజయవంతంగా ముగించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు గండత్ ఈశ్వర్, సాఫ్ట్ బాల్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ అన్నపూర్ణ, పేటా ప్రెసిడెంట్ సుభాష్, ప్రధాన కార్యదర్శి బుక్యా రమేష్, పీఈటీలు అంబాజీ, భోజన్న, భూమన్న, గణేష్, జమున తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్ బాల్ యాక్చువల్గా తెలుసు సాఫ్ట్ బాల్ ఆడతారు, కానీ ఫస్ట్ టైం నిర్మల్ లాంటి జిల్లాలో కూడా సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ పెట్టేసి అండర్ 13 పెట్టి అన్ని జిల్లాల నుంచి పార్టిసిపెంట్స్ వచ్చే విధంగా చూసుకున్న నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ క్రీడలు మీరు ఆసియాడ్ వచ్చిన తర్వాత లేకపోతే ఇంతకుముందు టైక్వాండో, సాఫ్ట్ బాల్ ఇవన్నీ కూడా అంత ప్రాచుర్యంలో ఉన్న క్రీడలేం కాదు. ఇవి మామూలుగా క్రికెట్ ఆడతారు, లేకపోతే షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఈ ప్రో కబడ్డీ వచ్చిన కబడ్డీ వీటికి అయితే సాఫ్ట్ బాల్లో కూడా ఇంతమంది పిల్లలు పార్టిసిపేట్ అవుతారని రోజు పేపర్లో చూస్తున్నాం టోర్నమెంట్ జరుగుతుందని. కానీ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇక్కడి నుంచే రాష్ట్ర స్థాయి టీంని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూలో పార్టిసిపేషన్కి ఇక్కడి నుంచే పంపుతారనే విషయం అయితే నేను ఊహించలేదు. ఇటువంటి క్రీడల్ని ఎంకరేజ్ చేస్తున్న సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి చాలా ధన్యవాదాలు తెలుపుతూ, నిర్మల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడ సాఫ్ట్ బాల్ అనగానే క్రికెట్ అనుకొని చాలామంది అనుకొని సాఫ్ట్ బాల్ ఒక వెరైటీ గేమ్గా కనిపించడం జరిగింది. తప్పనిసరిగా ఈ సాఫ్ట్ బాల్లో భవిష్యత్తులో మీరు ఇప్పుడు అండర్ 13, అండర్ 17, అండర్ 21 ఇంకా అనేకమైన వయసుతో కూడుకున్న సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే గతంలో ఇప్పుడు సోమబాబు గారు చెప్పారో మనది నేషనల్ లెవెల్లో గతంలో తెలంగాణ గోల్డ్ మెడల్ సాధించింది. మళ్ళీ కూడా మీరు అదేవిధంగా గోల్డ్ మెడల్ సాధించాల్సిన మీ అందరినీ కోరుకుంటున్నా. జిల్లా కేంద్రంలోని నందిగుండం దుర్గామాత ఆలయంలో ఈ నెల 10 నుంచి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి, అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డిలు తెలిపారు. ఆదివారం ఆలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఆపద్ధర్మ మంత్రి అల్లోల చేతుల మీదుగా ఈ నెల 10న ఉత్సవాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. పెద్ద ఎత్తున మాలాధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రమేష్, పోషెట్టి, మారుతి, మోహన్, విలాస్ తదితరులు పాల్గొన్నారు. నందిగుండం దుర్గామాత మందిరంలో ప్రతి సంవత్సరం పోలే ఈ సంవత్సరం కూడా తేదీ 10 అక్టోబర్ 2018 బుధవారం మబ్బున 5:30 గంటల నుండి భవానీ మాలాధారణతో దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ప్రతి నిత్యం నవరాత్రుల్లో 10వ తేదీ నుండి 17 అక్టోబర్ వరకు
అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాతలుగా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అమ్మదయ్య వలన ఈరోజు ఈ దసరా నవరాత్రులలో మరి ప్రతి గ్రామం నుండి మరి పట్టణంలో కూడా ప్రతి వీధి నుండి మాలధారణ అమ్మవారి మాలధారణ స్వీకరించి మరి ఈ దసరా నవరాత్రులలో ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. హారతి కార్యక్రమం కూడా ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ నవరాత్రుల్ని మన దేవదయ ధర్మాదయ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు శ్రీమతి విజయలక్ష్మి గారులచే ప్రారంభమవుతుంది. మరి 17వ తేదీ బుధవారం రోజు క్విజ్ పోటీలు కూడా విద్యార్థుల్ని ఒక సక్రమమైన మార్గంలో నడిపించడానికి వారికి ఆధ్యాత్మిక మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో మత్స్యశాఖ అధికారి దామోదర్, మత్స్యశాఖ సంఘం మండల అధ్యక్షులు చిట్యాల అశోక్ చెరువులో చేపపిల్లలను విడుదల చేశారు. పొన్కల్ పాత చెరువులో 1,88,000 చేపపిల్లలను, కొత్త చెరువులో 1,42,000 చేపపిల్లలను విడుదల చేశామని జిల్లా మత్స్యశాఖ అధికారి దామోదర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుడు ఎర్రోళ్ల రెడ్డి, ఎర్రోళ్ల రాజేశ్వర్, గంగన్న, నాయకులు నిమ్మతోట గంగారెడ్డి, చంద్రయ్య, జక్కుల రాజన్న మత్స్యకారులు ఉన్నారు. 2 చెల్ల కలిపి 3,30,000 సీడు పోయడం జరిగింది. ఇందులో కట్ల రవ్వు మృగాల, కట్లనేమో 40%, రవ్వు ఏమో 50%, మృగాలేమో 10%, మొత్తం కలిపి 3,30,000 పోయడం జరుగుతుంది. ఇది మన ఫిషర్మెన్ సమస్యలు పోయడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని అన్నారు, దానికి కూడా మళ్ళీ సారి వచ్చినప్పుడు ఇప్పించడం జరుగుతుంది. పోషక విలువల ఆహారంతోనే విద్యార్థుల ఆరోగ్యం పరిపూర్ణత చెందుతుందని ఆశ్రమ గిరిజన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రావు అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఆశ్రమ గిరిజన పాఠశాల విద్యార్థులకు పోషక ఆహారం యొక్క ప్రాధాన్యతపై ఏర్పాటు చేసిన అవగాహన వారోత్సవాలను ప్రారంభించారు. వారం రోజుల పాటు విద్యార్థులకు పోషకాహార లోపం వల్ల కలిగే అనర్థాలను, పోషకాహారం తినడం వల్ల ప్రయోజనం, ఆకుకూరలు ఉపయోగించడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మా పాఠశాలలో ప్రభుత్వ ఆదేశానుసారము పోషకాహార వారోత్సవాలు పురస్కరించుకొని మా గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూరగాయల వల్ల ఎలాంటి లాభాలు మనకు ఉన్నాయి, అది తీసుకుంటే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా బాలికలకు మనం తీసుకున్నటువంటి రోజువారీ కూరగాయలు ఎంత మోతాదు తీసుకోవాలి, ఏ కూరగాయల లోపల ఏమేమి మనకు లభిస్తుంది, ఆకుకూరల వల్ల మనకు లాభాలు ఏంటి, ఈ ఆకుకూరలు అంటే మనకు దాంట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది మలబద్ధకాన్ని నివారిస్తుందని, అదేవిధంగా కరివేపాకు తీసుకుంటే కళ్ళకు మంచిదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మినరల్స్ కానీ అదేవిధంగా చిరుధాన్యాల వల్ల మనకు శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించే విధంగా మా పాఠశాల లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకటించిన పోషణ్ మహా కార్యక్రమంలో నిర్మల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో అన్ని పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పోషకాహార విలువలు తెలియజేయడానికి విద్యార్థులను ఎన్నుకోవడం కారణం ఏంటంటే ఈ విద్యార్థులే రేపు గ్రామాలలో పోయి అక్కడ ఉన్న ప్రజలకు చైతన్యవంతం చేస్తారు కాబట్టి విద్యార్థుల ద్వారా వాలంటీర్గా వాళ్ళకి అక్కడ పోయి అందరి గ్రామస్తులకు ఉత్తేజపరచడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. కూడా విద్యార్థులకు పూర్తి పౌష్టికాహారం ఇచ్చేసి మా డిపార్ట్మెంట్ పరంగా అన్ని విధాల విద్యార్థుల పౌష్టిక ఆహారం పెంచేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టు డిపార్ట్మెంట్ చర్య తీసుకుంటున్నది. మా స్కూల్లో రోజు పొద్దున లేవగానే పాలు, బూస్ట్, రాగి మంటివి పెడతారు. ఇంకా ఇవి పెట్టడం వల్ల మనకు ఏ రోగాలు రాకుండా ఉంటాయో ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి అయినా అందరూ ఇలాంటివి తినాలని కోరుకుంటున్నాను. జిల్లాలో కమ్మరి సంఘం ఐక్యత కోసం సమిష్టిగా కృషి చేద్దామని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు కమ్మరి సత్యయ్య, నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాజన్నలు అన్నారు. పట్టణంలోని పంచశిల్పి విశ్వబ్రాహ్మణ సంఘ కార్యాలయంలో నిర్మల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి పంచశిల్పి విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు
కోటగిరి గోపి, శ్రీధర్తో పాటు విశ్వబ్రాహ్మణ సోదరులు హాజరయ్యారు. జై విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణుల ఐక్యత, విశ్వబ్రాహ్మణుల ఐక్యత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోని అన్ని మండలాల్లో కమ్మరి సంఘాన్ని బలోపేతం చేసేందుకు మండలం కమిటీలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు, ప్రధాన కార్యదర్శి రాము, ఉపాధ్యక్షులు మండాజి మారుతి, సలహా సభ్యులు అమ్ముల సిద్ధు, జనార్దన్, మేడారపు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మన పంచదాయి సంఘాలన్నింటిని కూడా ఏకతాటిపైకి తీసుకురావడానికి అన్ని మండలాల లోపల పర్యటన చేసి అన్ని మండల కార్యవర్గాలను ఏర్పాటు చేసి ప్రతి మండలం లోపల అన్ని దాయిలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ అన్ని దాయిలను గుర్తిస్తూ వారికి కావాల్సినటువంటి ఏవైతే మరి కావాల్సినటువంటి సౌకర్యాల విషయం లోపల ప్రభుత్వాన్ని అడగటానికి ప్రతి సమయం లోపల మేము ముందుకెళ్తూ మరి లోన్ల విషయంలో కానివ్వండి, మనకు జరుగుతున్నటువంటి అసౌకర్యాల విషయం లోపల కానివ్వండి, ఏ విషయం లోపల కానీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి మనం అందరం కూడా ఒకటి కావాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. యువకులందరూ కూడా చాలా మంది కనిపిస్తున్నారు కాబట్టి మన జాతి కోసం పోరాటం చేద్దాము. ఇన్ని రోజులు మనం గల్లీలలో పనిచేసిన మంచు, పార్టీలలో పనిచేసిన మంచు, ఇంకా వేరే తాట పనిచేసిన మంచు, కానీ ఒకసారి మన గల్లీ మీద మన జాతి మీద మనం పోరాటం చేసి తిట్టినా మన వాళ్ళే తింటారు, మెచ్చుకున్నా మన వాళ్ళే మెచ్చుకుంటారు. రేపు నాడు మనము దిగిపోయిన తర్వాత అరే ఫలానా పనిచేసిపోయిన దాని యొక్క ప్రేమ కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రేమలో మనం ముందుకు పోదాము. ఇప్పుడు రానున్న ఈ ఎలక్షన్ కాగానే ఇప్పుడు గురువారం నాడు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలకు కూడా మీ అందరూ కూడా ఓటర్లే కాబట్టి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా మొదటి సూచనగా మీకు చెప్తూ, జిల్లా కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో శనివారం రాత్రి స్వామి భజన సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం, మంగళహారతి చేపట్టారు. ప్రసాద వితరణ నిర్వహించారు.
మహిళల హక్కుల కోసం ఐకమత్యంగా ఉందామని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత అన్నారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. మహిళల హక్కులకు భద్రత కల్పించాలని, పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సుశీల, నాయకురాలు రాజమణి, సుజాత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ మండలంలోని కూచల్పల్లి గ్రామంలో ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్న అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అఖండ మెజారిటీతో విజయం సాధించాలని భీమన్న ఆలయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ మొహినుద్దీన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వినోద్, రమేష్ రెడ్డి, జీవన్ రెడ్డి, సాయారెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు పూజలు నిర్వహించారు. నిర్మల్ పట్టణానికి చెందిన ఎస్ పద్మనాభం గౌడ్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం పట్టణంలోని మురళీకృష్ణ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. సారంపూర్ మండలంలోని బోరిగాం ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు పొటిశెట్టి కిషన్, కావేరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని సోమవార్పేట్ ఉన్నత పాఠశాలలో పూర్వపు ఎస్ఎస్సి విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. 1960-61 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులందరూ ఒక చోటకు చేరుకొని ఆనాటి పాఠశాల మధుర జ్ఞాపకాలన్నీ నెమరువేసుకున్నారు. 57 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలలో 1960-61 సంవత్సరంలో మొత్తం 80 మంది విద్యార్థులు చదువుకోగా పూర్వపు విద్యార్థులు కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అల్లోల సోదరులు అల్లోల హనుమంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్, డిసిసి అధ్యక్షుని తండ్రి పద్మనాభరెడ్డితో పాటు పూర్వపు విద్యార్థులు పోతారెడ్డి, సోమనాథ శర్మ, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ రాష్ట్ర కార్యదర్శిగా నిర్మల్కు చెందిన నేరెళ్ల హనుమంతును నియమించారు. హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర అసోసియేషన్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన హనుమంతుకు నిర్మల్ జిల్లా సభ్యులు వెంకట్రెడ్డి, సత్యం, సంతోష్, సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు అభినందనలు తెలిపారు. సోన్ మండలంలోని మాదాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలల్లో సబ్ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ జట్ల ఎంపిక పోటీలను ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా క్రీడాకారులను ఎంపిక చేసి జిల్లా స్థాయి జట్టులో అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని గాజుల్పేట్ కాలనీలో రవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. గాజుల్పేట్ కమ్యూనిటీ హాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన వైద్య శిబిరంలో వైద్యులు రవికుమార్ రోగులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మన గాజుల్పేట్ కమ్యూనిటీ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి మంచి స్పందన లభించింది. ఇటువంటి వైద్య శిబిరాలు ఈ నెలలో ఇంకా వేరే నిర్మల్లోనే వేరే చోట ప్రతి ఆదివారం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐకే రెడ్డి మళ్ళీ గెలవాల, మా గ్రామం మరింత అభివృద్ధి జరగాల. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై హర్షం వ్యక్తం చేస్తున్న వడ్డ్యాల గ్రామస్తులు.
తెలంగాణ ప్రభుత్వంలోనే అర్చకులకు చేయూత, మంత్రి అల్లోలను అభినందించిన తెలంగాణ అర్చక సంఘం సభ్యులు. ప్రశాంతంగా పోలీస్ ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. నిర్మల్లో ముగిసిన సాఫ్ట్బాల్ పోటీలు, విజేతలకు బహుమతులను అందజేసిన జేసీ భాస్కర్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.